ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం, జూన్ 7 ప్రభుదినం. నేటి మన ధ్యాన లేఖనం యోహాను సువార్త 14వ అధ్యాయం 1, 2, 3 వచనాలు. మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, నా యందును విశ్వాసముంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచ వెళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మల్ని తీసుకుని పోవుదును. వ్యాఖ్యానాంశం మన పరలోకపు ఇల్లు, 3వ భాగం. వ్యాఖ్యానాంశం మన పరలోకపు ఇల్లు, చివరి భాగం. వ్యాఖ్యానం: మన ధ్యాన వచనాల్లో 3 సత్యాల్లోని ఒక సత్యాన్ని ధ్యానం చేశాం. అది పరలోకం ఒక స్థలం అని. ఈరోజు 2, 3 సత్యాలు చూద్దాం. రెండవది, పరలోకం సిద్ధపరచిన స్థలం. పరలోకం సిద్ధపరచిన స్థలం. నేను మీకు స్థలం సిద్ధపరచ వెళుచున్నాను అని 2000 సంవత్సరాల నాడు మన రక్షకుడు చెప్పాడు. అదెంత మహిమగల స్థలమో కదా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంతో పోల్చండి. మన ప్రభువు చెప్పిన ఆ చిన్న మాటలో మన పట్ల ఆయన ప్రేమ వెల్లడి అవుతోంది. అయోగ్యులమైన మన కోసం ఆయన సిద్ధం చేస్తున్నాడు. మనం సదా ఆయనతో ఉండాలని కోరుతున్నాడు. యోహాను సువార్త 17వ అధ్యాయం 24వ వచనం చూడండి. ఆయన సదా ఉండే స్థలాన్ని సిద్ధం చేయటానికి ఆయన ముందే వెళ్ళాడు. మొదటి తెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. చాలా సంవత్సరాల కిందట తన కుటుంబ రక్షణ కోసం ఓడను నిర్మించుకోమని దేవుడు నోవహుతో చెప్పాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:7. తనకు లోబడని సేవకుడు యోనా కోసం దేవుడు ఒక పెద్ద చేపను సిద్ధం చేశాడు. యోనా గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనం. మరొక స్థలం కూడా ఆయన సిద్ధపరిచాడు. ఇదెంత గంభీరమైన విషయం కదా. మత్తయి సువార్త 25వ అధ్యాయం 41వ వచనం చూడండి. నిజమైన ప్రతి విశ్వాసి కోసం సిద్ధపరచిన స్థలం పరలోకం. రక్షణ పొందని వారి కోసం సిద్ధపరచిన స్థలం నరకం. ఇక 3వది, సిద్ధపడిన ప్రజల కోసం సిద్ధపరచిన స్థలం పరలోకం. 3వది, సిద్ధపడిన ప్రజల కోసం సిద్ధపరచిన స్థలం పరలోకం. మీకు స్థలము సిద్ధపరచ వెళుచున్నాను అన్నాడు ప్రభు. అంతే, తనను రక్షకుడిగా ప్రభువుగా నమ్మిన వారు, తన ద్వారా తండ్రి యొద్దకు వచ్చిన వారి కోసం అన్నమాట. యోహాను సువార్త 14వ అధ్యాయం 1 నుండి 3 వచనాలు, 6వ వచనం చూడండి. ప్రతి ఒక్కరూ పరలోకానికి పోతారనడం ఎంత వివేకం. కొంతమందికి పరలోకం నరకమనిపిస్తుంది. వారు కాని స్థలంలో, అంటే నీళ్లలో నుండి బయటపడ్డ చేపల్లాగా ఉంటారు. పరలోకం పరలోకానికి సంబంధించిన ప్రజలకే. నీవు పరలోకానికి చెందిన వ్యక్తివా? లేనట్లయితే యేసుక్రీస్తును నీ రక్షకుడిగా స్వీకరించి పరలోక ప్రజ కావచ్చు. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం. అలాగైతే నీ పరలోక గ్రహానికి ప్రయాణం చేస్తూ ఉండగా భూలోకంలోనే పరలోక అనుభూతి పొందగలం. శుభములతో వందనాలు.